హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను మీకు ఒక హెల్దీ వర్షన్ ఆఫ్ దోశ రెసిపీ అనేది చూపించబోతున్నాను. సో మనం రెగ్యులర్గా తినే మినప దోశ ఎప్పుడు తినాలి అంటే మనకి బోర్ కొడుతుంది కదా. సో అందుకని ఈరోజు నేను కొన్ని బేసిక్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఈ దోశ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఒక క్విక్ అండ్ ఇన్స్టెంట్ దోశ అని చెప్పొచ్చండి ఇన్ఫ్యాక్ట్. సో ఈ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఈ దోశ అనేది మీరు షార్టేజ్ ఆఫ్ టైం ఉన్నా లేదా ఎప్పుడైనా మీకు దోశ క్రేవింగ్ తినాలి అనిపిస్తున్నా మీరు ఈ దోశ అనేది చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 full కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్ గోధుమ పిండి అండి, అలాగే 1 full కప్ ఆఫ్ బియ్యపిండి రైస్ ఫ్లోర్, అలాగే ఈ రెండు కూడా సేమ్ 1:1 రేషియో తీసుకోవాలి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్. సో ఇంతేనండి. ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అని అనుకుంటున్నారా? చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చండి. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఆ మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ ఆఫ్ గోధుమ పిండి అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత నేను తీసుకున్నటువంటి ఈ బియ్య పిండి కూడా అందులోకి యాడ్ చేసేస్తాను. తర్వాత ఈ జీలకర్ర ఏదైతే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానో అది, నెక్స్ట్ నేను తీసుకున్నటువంటి సాల్ట్. సో ఇవన్నీ కూడా నేను వేసేసి ఫస్ట్ ఈ పిండిలోకి ఈ సాల్ట్ జీలకర్ర బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటానండి. తర్వాత నేను వాటర్ అనేది కొంచెం కొంచెం చూసుకుని యాడ్ చేస్తాను. ఎందుకంటే మనం ఈ 2 పిండిలు యూజ్ చేయటం మూలంగా మనకి పిండి అనేది తొందరగా ఉండకట్టే ఛాన్స్ ఉంటుంది. మనం ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేస్తే పిండి అనేది బాగా పల్చగా అయిపోతుంది. సో పల్చగా అయిపోతే మనకి ఆ దోశ అనేది వేయటానికి రాదు. సో అందుకని ఫస్ట్ ఈ సాల్ట్ అనేది దీనిలోకి బాగా మిక్స్ చేసి తర్వాత నేను వాటర్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పోసుకుంటానండి. పోసుకుని ఫస్ట్ కలిపి ఎటువంటి ఉండలు లేకుండా మీరు ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎలా అంటే మరీ థిన్ అంటే బాగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయకండి జారుడుగా. సో జస్ట్ మనం దోశ వేయటానికి వీలయ్యేటట్టు కొంచెం ఒక సెమీ థిక్ కన్సిస్టెన్సీలోకి ప్రిపేర్ చేయండి. సో అప్పుడు మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఏంటంటే ఇది మనం ఎక్కువ థిన్గా ప్రిపేర్ చేస్తాం అనుకోండి, బాగా పలుచగా ప్రిపేర్ చేసేస్తే మనం ఆ పిండి అనేది మనం పెనం మీద వేయగానే ఆ తవ్వ మీద వేయగానే తొందరగా అంటుకుపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే గోధుమ పిండి బియ్య పిండి 2 యూజ్ చేస్తున్నాం కదా. సో మనకి తొందరగా అంటుకుపోతుంది. అలా కాకుండా మీరు కొంచెం సెమీ థిక్గా ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఎటువంటి ఉండలు లేకుండా సెమీ థిక్ లిక్విడ్ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు మీరు బ్యాటర్ అనేది రెడీ చేసుకోండి. సో ఈ పిండికి మనం ఎటువంటి ఫర్మెంటేషన్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఫర్మెంటేషన్ అంటే మనం నార్మల్ దోశ పిండిని పులియబెట్టినట్టు ఒక 8 hours అలా రెస్టింగ్ టైం ఏమీ అవసరం లేదు. ఇది చాలా క్విక్ అండ్ ఇన్స్టెంట్ వర్షన్ అండి. చాలా ఫాస్ట్గా మనం వితిన్ less than 10 minutesలో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను ప్యారలల్గా స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ అనేది పెట్టుకుని దాని మీద లైట్గా ఆయిల్ అనేది నేను డ్రిజిల్ చేశానండి. సో తర్వాత ఇప్పుడు దోశ ప్రాసెస్ అనేది ఎలా వేస్తానో నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ నాకు తవ్వ అనేది కొంచెం హీట్ అయిందండి. సో నేను ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని సో నేను ఒక 1 full యాడిలో 1 గరిటెతో తీసుకుని కొంచెం పిండి తీసుకుని నేను జెంటిల్గా నేను దోశ షేప్లోకి సర్కులర్ షేప్లోకి నేను దాన్ని రొటేట్ చేస్తున్నాను. మీరు వేసేటప్పుడు ఎక్కడెక్కడ గ్యాప్స్ వస్తే కొంచెం ఆ గ్యాప్స్లో కూడా ఫిల్ చేసుకుంటూ ఉండండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను లైట్గా ఆయిల్ అనేది కార్నర్స్లో డ్రిజిల్ చేసుకుని ఫ్లేమ్ని నేను హైలోకి అడ్జస్ట్ చేసుకుంటానండి. సో నాకు దోశ 1 side కుక్ అవడానికి టేక్స్ మీ అరౌండ్ 1 minute. ఫస్ట్ దోశకి కొంచెం టైం పడుతుందండి. తర్వాత రిమైనింగ్ దోశస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతాయి. సో ఈ 1 minute అయిపోయిన తర్వాత నేను దీన్ని ఫ్లిప్ చేసుకుంటాను ఇంకొక సైడ్కి. సో ఇక్కడ నాకు 1 minute అయిపోయిందండి ఆల్మోస్ట్. సో ఇప్పుడు దీన్ని నేను అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకుని ఎలా వస్తుందనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ నా కార్నర్స్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయిపోయినాయి అండి 1 minute తర్వాత. సో ఇప్పుడు నేను జస్ట్ ఎడ్జెస్ నుంచి జెంటిల్గా తీసుకుని సో చూసారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఆల్మోస్ట్ మనం మినప దోశ కలర్లోకే వచ్చేసిందండి. సో ఈ అదర్ సైడ్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత కూడా జస్ట్ ఒక 1 minute ఫ్లిప్ ఉంచితే నాకు దోశ అనేది రెడీ అయిపోతుంది. సో అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా హెల్తీగా టేస్టీగా మీరు దోశ అనేది చాలా తక్కువ టైంలో చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేయొచ్చు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు అనే ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని
రింగ్ చేయటం మర్చిపోకండి. దానివల్ల నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. సో నేను రిమైనింగ్ బ్యాటర్తో కూడా ఈ మిగతా దోశలన్నీ ఇలాగే ప్రిపేర్ చేస్తాను. సో ఈ దోశ సర్వ్ చేయడానికి మనకి పీనట్ చట్నీ, కోకోనట్ చట్నీ ఆర్ పుట్నాల పప్పుతో చేసిన చట్నీ ఆర్ ఇవేమీ లేకపోయినా మనం బేసిక్ అల్లం చట్నీతో తిన్నా కానీ చాలా బాగుంటుంది. సో అంతేనండి. సో మీరందరూ కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకుని ఈ హెల్దీ వర్షన్ ఆఫ్ దోశ అనేది మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అయిన ఎస్ కలెక్షన్స్ అండ్ ఆభరణాస్ని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.